హలో అండి. ఈ వీడియోలో నవంబర్ కరెంట్ అఫైర్స్ సెక్యూరిటీకి సంబంధించి కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి 4.1 ఇండియన్ కోస్ట్ గార్డ్స్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ యాక్ట్ 1978 కింద ఫామ్ అయినారు. మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్కి, మ్యారిటైమ్ సర్చ్ ఆపరేషన్స్కి, రెస్క్యూ ఆపరేషన్స్కి, ఇంకా మ్యారిటైమ్ పొల్యూషన్ రెస్పాన్స్కి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ లాగా వీళ్ళు పనిచేస్తారు. కోస్ట్ గార్డ్స్ అనేవాళ్ళు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్కి, ఆఫ్ షోర్ టర్మినల్స్కి సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్ ఇస్తారు. మెరైన్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తారు. కస్టమ్స్ అండ్ అదర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి అసిస్టెన్స్ చేసి యాంటీ స్మగ్లింగ్ యాక్టివిటీస్, ఆపరేషన్స్ ఇవన్నీ చేస్తారనమాట. ఇలా కోస్టల్ సెక్యూరిటీ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రోల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ రివ్యూ చేసింది. అందుకే న్యూస్లో ఉంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.1 AFSPA. మణిపూర్లో కొన్ని డిస్టర్బ్డ్ ఏరియాస్లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1958 AFSPA 1958 ఇంపోజ్ చేసింది. ఇక్కడ డిస్టర్బ్డ్ ఏరియాస్ అంటే ఒక పార్ట్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీలో పబ్లిక్ ఆర్డర్ తప్పితే ఆ పబ్లిక్ ఆర్డర్ని రీస్టోర్ చేయడానికి స్టేట్ గవర్నర్ లేదా యూనియన్ టెరిటరీలో అయితే అడ్మినిస్ట్రేటర్ ఆ ఏరియాని డిస్టర్బ్డ్ ఏరియా అనేసి డిక్లేర్ చేస్తారు. సో ఆ ఏరియాలో పర్సన్ పైన అయినా ఏ పర్సన్ పైన అయినా ఓపెన్ ఫైర్ అనేది చేయొచ్చు. వితౌట్ వారెంట్ అరెస్ట్ కూడా చేయొచ్చు. ఆ అరెస్ట్ అయిన పర్సన్ని నియర్ బై పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ఇది ఒకవేళ ఒక రీజియన్ డిస్టర్బ్డ్ ఏరియాస్ లాగా అయితే సిచ్యువేషన్ ఇట్లుంటుంది. సో ప్రజెంట్ అస్సాంలో కొన్ని ఏరియాస్, మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్లో ఈ యాక్ట్ అనేది అప్లికబుల్ ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీర్కి ఆర్మ్డ్ ఫోర్సెస్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ పవర్స్ యాక్ట్ 1990 ఉంటుంది. ఇంకా నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ కేస్ 1997. ఈ కేసులో ఓన్లీ డెఫినెట్ కండిషన్లోనే ఆర్మ్డ్ ఫోర్సెస్ వేరే వాళ్ళను చంపే పవర్ యూజ్ చేసుకోవాలి అనేసి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్ విక్టిమ్ ఫ్యామిలీస్ అసోసియేషన్ కేసు 2016లో ఈ డిస్టర్బ్డ్ ఏరియాస్లో ఎక్సెసివ్గా పవర్ని యూజ్ చేసే వాళ్ళపైన ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. సో ఇవన్నమాట మెయిన్ ఈ AFSPA కింద జడ్జ్మెంట్స్. కొన్ని కమిటీస్ రికమెండేషన్స్ కూడా ఇచ్చినాయి. ఆ రికమెండేషన్స్ చూద్దాము. జస్టిస్ BP జీవన్ రెడ్డి కమిటీ 2004లో ఈ AFSPA అనేది తీసేయాలి అనేసి రికమెండ్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ సంతోష్ హెగ్డే కమిటీ 2013లో ఈ యాక్ట్ని ప్రతి 6 monthsకి రివ్యూ చేయాలని చెప్తుంది. మళ్ళీ నెక్స్ట్ జస్టిస్ వర్మ కమిటీ 2013లో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉమెన్ పైన సెక్షువల్ వయలెన్స్ చేస్తే వాళ్ళపైన క్రిమినల్ లా వర్తిస్తుంది అనేసి జడ్జ్మెంట్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 4.2.2 అడాప్టివ్ డిఫెన్స్ స్ట్రాటజీ. సో మారుతున్న సిచ్యువేషన్స్, టెక్నాలజీస్ని బట్టి మిలిటరీ అండ్ డిఫెన్స్ మెకానిజంని కంటిన్యూస్గా అప్డేట్ చేసుకొని రాబోయే థ్రెట్స్ని ఎఫెక్టివ్గా కౌంటర్ చేయడాన్నే ఈ అడాప్టివ్ డిఫెన్స్ స్ట్రాటజీ అంటారు. అంతే. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. సో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవ్వడం వల్ల, డిజిటల్ సెక్యూరిటీ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇండియాలో డిజిటల్ అరెస్ట్లు ఎక్కువ అవుతున్నాయి. ఆన్లైన్లో ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేసి CBI, ED అఫీషియల్స్ లాగా యాక్ట్ చేసి మీరు క్రిమినల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినారు అనేసి ఆల్మోస్ట్ 120 crores నుంచి 130 crores వరకు వసూలు చేసుకున్నారు దొంగ ఫ్రాడ్స్. సో మన ఇండియా నుండి పైసలు స్కామ్ చేసారు వీళ్ళు. ఈ ఫ్రాడ్స్ ఎక్కువ మయన్మార్, లావోస్, ఇంకా కాంబోడియా కంట్రీస్లో, ఆ కంట్రీస్ నుంచి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నారంట. సో రీసెంట్గా సిటిజన్స్ అందరికీ అలర్ట్ చేస్తూ ఆన్లైన్ స్కామ్స్ని ప్రివెంట్ చేయడానికి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియాని ఈ CERT కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా
అందరికీ అడ్వైజ్ చేసింది. సో ఆన్లైన్ స్కామ్స్ నుంచి జాగ్రత్తగా ఉండాలనేసి. నెక్స్ట్ 4.2.4 అసెట్ రికవరీ ఇంటర్ ఏజెన్సీ నెట్వర్క్ ఏషియా పెసిఫిక్, దీన్ని అరెన్ ఏపీ అని కూడా అంటారు. సో అరెన్ ఏపీ ఏషియా పెసిఫిక్ రీజియన్లో క్రైమ్ని కౌంటర్ చేయడానికి ఉన్న ఒక మల్టీ ఏజెన్సీ నెట్వర్క్. ఇందులో 28 మెంబర్స్ ఉంటారు అండ్ ఇంక్లూడింగ్ ఇండియా ఇందులో మెంబరే. 9 అబ్జర్వర్ కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ అరెన్ ఏపీ స్టీరింగ్ కమిటీలో ఇండియా తరపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిప్రజెంట్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.5 ఇండియాస్ 4th న్యూక్లియర్ సబ్మెరైన్. సో 4th న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ఆర్ S4 స్టార్. సో ఇది లాంచ్ చేసిరనమాట రీసెంట్గా. సో ఈ S4 సబ్మెరైన్స్ ఓన్లీ యుఎస్, రష్యా, చైనా, యూకే, ఫ్రాన్స్ అండ్ ఇండియా మాత్రమే ఆపరేట్ చేస్తాయి. ప్రజెంట్ ఇండియాలో 2 ఆపరేషనల్ SSBNs ఉన్నాయి, న్యూక్లియర్ పవర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. సో ఫస్ట్ది వచ్చేసి INS అరిహంట్, మళ్ళీ నెక్స్ట్ INS అరిఘాట్, థర్డ్ది అరిద్మాన్, ఇది సీ ట్రయల్స్ చేస్తుందన్నమాట. థర్డ్ది అరిద్మాన్ S4. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.6 ఇండియాస్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్. సూపర్సోనిక్ అంటే మ్యాక్ 1 నుండి మ్యాక్ 5 మధ్యలో ఉండేదాన్ని అంటారు. హైపర్సోనిక్ అంటే అబవ్ మ్యాక్ 5 స్పీడ్లో ఉంటే దానిని హైపర్ సోనిక్ అంటారు. సో DRDO ఇండియాలో ఫస్ట్ లాంగ్ రేంజ్ హైపర్సోనిక్ మిసైల్ని ఒడిస్సా కోస్ట్ దగ్గర టెస్ట్ ఫైర్ చేసింది. ఈ మిసైల్ రేంజ్ అరౌండ్ 1500 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్లీ రష్యా, చైనా, యుఎస్కి మాత్రమే ఈ టెక్నాలజీ ఉండేది. ఇప్పుడు ఈ లిస్ట్లో మన ఇండియా కూడా యాడ్ అయింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.7 లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్. సో నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ కూడా సేమ్ స్టాండ్ ఆఫ్ డిస్టెన్స్లో లాంగ్ డిస్టెన్స్ స్ట్రైక్ చేస్తుండే. దీనికి సక్సెసర్ లాగా అంటే నిర్భయ్ క్రూయిజ్ మిసైల్కి సక్సెసర్ లాగా LRLACM లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ ఇది డిజైన్ చేసినారనమాట. సో దీని రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్. గ్రౌండ్ నుండి, షిప్స్ నుండి ఈ మిసైల్ లాంచ్ చేయడానికి వస్తుంది. అండ్ రీసెంట్గా ఈ LRLACMని DRDO ఫ్లైట్ టెస్ట్ చేసింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.8 పాన్సర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఈ పాన్సర్ S1 సిస్టమ్ ఒక షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. దీనికి గన్ ప్లస్ మిసైల్ క్యాపబిలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇది రొటేటరీ వింగ్డ్ ఎయిర్క్రాఫ్ట్తో, క్రూయిజ్ మిసైల్తో, హై ప్రెసిషన్ వెపన్స్తో ఫైట్ చేస్తుంది. సో వీటిని డెవలప్ చేయడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఇంకా రష్యాస్ రోసోబోరన్ ఎక్స్పోర్ట్ ఇది కార్పొరేషన్ ఆన్ పాన్సిర్ వేరియన్స్ అనేది సైన్ చేసిరనమాట, రష్యా ఇంకా ఇండియా కంపెనీస్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 4.2.9 ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024. సో స్పేస్ అసెట్స్ పైన థ్రెట్స్ లైక్ శాటిలైట్స్ పైన అటాక్, కమ్యూనికేషన్ని డిస్టర్బ్ చేయడం, జామింగ్ ఎట్సెట్రా ఇవన్నింటినీ కౌంటర్ చేయడానికి స్పేస్ డిఫెన్స్ అంటారు. సో స్పేస్ థ్రెట్స్ని కౌంటర్ చేయడానికి ఒక ఎక్సర్సైజ్ లాగా ఫస్ట్ టైం ఇండియా అంతరిక్ష అభ్యాస్ 2024 అనేసి స్పేస్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ ఢిల్లీలో కండక్ట్ చేసింది. అండ్ ఈ స్పేస్ డిఫెన్స్ కోసం ఇండియా 2010లో ఇంటిగ్రేటెడ్ స్పేస్ సెల్ అనేది క్రియేట్ చేసింది. 2018లో డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ క్రియేట్ చేసింది. మళ్ళీ 2019లో డిఫెన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసింది. 2019 మళ్ళీ మిషన్ శక్తి కింద యాంటీ శాటిలైట్ మిసైల్ని కూడా టెస్ట్ చేసింది. సో ఇవన్నీ ఎయిర్ డిఫెన్స్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్. సో మనకి డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మహాసాగర్ ఎక్సర్సైజ్. సో ఇది 2023లో ఇండియన్ నేవీ లాంచ్ చేసింది.
దీంట్లో మెంబర్స్ వచ్చేసి బంగ్లాదేశ్, కోమరోస్, కెన్యా, మడగాస్కర్, మాల్డీవ్స్, మౌరిషియస్, మొజాంబిక్, సేషెల్స్, శ్రీలంక, ఇంకా తంజానియా. మళ్ళీ నెక్స్ట్ గరుడ్ శక్తి ఎక్సర్సైజ్ వచ్చేసి ఇండియా ఇండోనేషియా జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ విన్బ్యాక్స్ 2024 ఏమో వియట్నాం ఇంకా ఇండియా బయోలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్. హర్యానాలో 5th ఎడిషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ సింబెక్స్ 2024 సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ బయోలేటరల్ ఎక్సర్సైజ్ రీసెంట్గా 31st ఎడిషన్ విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ సారెక్స్ 24 ఇండియన్ కోస్ట్ గార్డ్స్ 8 ఎక్సర్సైజ్. ఇది సారెక్స్ అనేది ఇండియన్ కోస్ట్ గార్డ్స్కి ఎక్సర్సైజ్ అనమాట. ఇది రీసెంట్గా కొచ్చిలో జరిగింది. నెక్స్ట్ పూర్వీ ప్రహార్. ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ ఇంకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి జాయింట్గా ఈ ఎక్సర్సైజ్ చేస్తారు. నెక్స్ట్ ఆస్ట్రా హింద్. ఇదేంటి అంటే ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మిలిటరీ ఎక్సర్సైజ్. పూణేలో 3rd ఎడిషన్ అనేది జరిగింది. నెక్స్ట్ సంయుక్త్ విమోచన్ 2024. ఇది జాయింట్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అనమాట. దీంట్లో ఓవరాల్గా 9 ఫ్రెండ్లీ ఫారెన్ కంట్రీస్ ఉన్నాయి. ఇవి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, మళ్ళీ ఇండియన్ ఓషన్ రీజియన్లో కొన్ని కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్లో కొన్ని కంట్రీస్, ఇవన్నిట్లో నుంచి 9 కంట్రీస్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. ఇండియన్ ఆర్మీ దీన్ని కండక్ట్ చేసింది. నెక్స్ట్ సీ విజిల్ 2024. పాన్ ఇండియా కోస్టల్ డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనమాట. ఇది ఇండియన్ నేవీ కండక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి 4.2.11 ఆపరేషన్ సాగర్ మంథన్. ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్స్తో కోఆర్డినేట్ చేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీన్ని లాంచ్ చేసింది. మ్యారిటైమ్ రూట్స్లో డ్రగ్ ట్రాఫికింగ్ అండ్ థ్రెట్స్ని కౌంటర్ చేయడానికి నషా ముక్త్ భారత్ 2047 విజన్ని ఫుల్ఫిల్ చేయాలనేసి ఈ ఆపరేషన్ లాంచ్ చేసినారు. ఈ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఈ ఆపరేషన్లో భాగంగా 700 kg ఆఫ్ మిథాంఫిటమైన్ని సీజ్ చేసారు.